అందరికీ నమస్కారములు. కెరియర్ ప్లానింగ్లో భాగంగా ఈరోజు పోటీ పరీక్షలు విద్యుల విశ్లేషణ అనే టాపిక్ని తమ పరిశీలనార్థము సమర్పించున్నాను. పోటీ పరిస్థితి, యువత శక్తి దేశాభివృద్ధి కీలకము. ప్రపంచీకరణ దిశగా ప్రైవేటీకరణ నేపథ్యంలో యువత తన సహజ శక్తులను పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు మనం శక్తివంతులు లేకన్నా వారికి సహాయపడవలసిన అవసరం కూడా అందరికీ తెలిసిన విషయమే. అందుకు మేధావుల మార్గదర్శకత్వం, నిపుణుల సలహాలు, సూచనలకు ప్రాధాన్యతను యువత గుర్తించేటట్టు మనం వారిని చైతన్యపరచాలి. విద్యా నైపుణ్యాలు హై స్కూల్ స్థాయి వరకు తల్లిదండ్రుల బాధ్యతతో శ్రద్ధ వహించి నిపుణులను సంప్రదించి అందించాలి. ఆ తర్వాత విద్యాదశలో సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా విశ్లేషణతో నిర్ణయాత్మక బాధ్యతలను గుర్తించి విజయాల దిశగా ప్రయాణించడం ఉన్నటువంటి మార్గాన్ని మనం వారికి తెలియచేయడం. ఈ రెండు కార్యక్రమాలు 10 సంవత్సరాల వరకు అవగాహన లేనటువంటి తెల్లకాయల పిల్లలు కాబట్టి తల్లిదండ్రులు బాధ్యతతో నైపుణ్యాలు అందించాలి. ఆ తర్వాత వారి తాలూకా శక్తి మేర, వారి అభిలాష మేర, ఆసక్తి మేర వారు సమాజం ఆశించే విలువలతో కూడిన నైపుణ్యాలు సంపాదించడం అనేటువంటిది యువతకి నేను మనం అందించవలసిన చైతన్యం నా భావన. ఆలోచించవలసిన విషయాలు: నా శక్తి మేర మేధావుల నుంచి సేకరించిన విద్యా పోటీ నైపుణ్యాలు ఎలా అందించాలో తల్లిదండ్రులకు, ఎలా ప్రణాళికాయుతంగా పిల్లలకు తమలోని మేధా సామర్థ్యాన్ని, రీజనింగ్ ఎబిలిటీని, పరిశీలన, ఆలోచన సామర్థ్యాలను పెంచగల కృత్యములుగా పోటీ ప్రశ్నపత్రాల దృష్టిలో ఉంచి అందించాను. వాటిని మీ సమక్షంలో వివరించే అవకాశాన్ని కల్పించండి అని నా ప్రార్థన. విద్యా సంస్కరణలపై అవగాహన లేని, శ్రద్ధ లేని తల్లిదండ్రులు బాల్యంలో ఉన్న హై స్కూల్ స్థాయి వరకు కల్మషం లేని తెల్ల కాగితం అంటే పశు హృదయాల్లో సంబంధిత రంగంలో గల విద్యావంతులను విద్యా కేర్ టేకర్స్గా వారి గౌరవ వేతనాలు ఇస్తూ, వారిని గౌరవిస్తూ వారి సేవలు మన పిల్లలకు అందించడం, సాధన చేయించడం అత్యంత ప్రయోజనమని నా భావన. 3. వ్యవస్థలో మార్పులు సాధించడం వ్యక్తిగతంగా చేయలేం, సమిష్టిగా సాధించడానికి సమయం కావాలి. కావున ప్రస్తుతం మన పిల్లలు సంకుచిత స్వభావాలు, అభివృద్ధి నిరోధక శక్తుల నుంచి మన పిల్లలను మనం సంరక్షించాలి. అది అంత ఈజీగా నేటి పోటీ వ్యవస్థలో చేయలేము. పిల్లలను బాల్యం నుంచి సహజంగా జరుగుతున్న చిన్న చిన్న లోపాలను, విద్యా సంస్కరణలను గుర్తు చేసి ప్రతిభ ఆధారిత ఉద్యోగ ఉపాధిని మేధావులు, ప్రఖ్యాత నిపుణులు అందించే విద్యా పోటీ నైపుణ్యాలు సాధన ద్వారా, ఆ కేర్ టేకర్ ద్వారా మన పిల్లలకి అందిస్తే వారు కొంతవరకు వారి సామర్థ్యాలను ప్రతిభావంతంగా మలుచుకోగలిగిన శక్తి ఇన్ ఫ్యూచర్లో పునశ్చరణ సాధన ద్వారా పోటీ పరీక్షల సమయానికి విద్యా నైపుణ్యాలు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఉంటాయనేది నా భావన. ఒక ఆలోచించండి, దయచేసి విశ్లేషించేయండి. నాణ్యమైన విద్యా నైపుణ్యాల ద్వారా భావాలను మనందరూ కూడా షేర్ చేసుకునే విద్యా వేదికలు అవసరం గుర్తించండి. మనం విద్యావంతులని, పదవి విరమణ చేసిన వ్యక్తులని, సమాజంలో ఉండేటువంటి వివిధ సంస్థలు, వ్యవస్థల్లో ఉండేటువంటి ప్రముఖులు అందరూ ఆయా సమయాల్లో, ఆయా సందర్భాల్లో ఈ భావి భారత పౌరులకు తీర్చిదే నైపుణ్యాలపై ఒక్క క్షణం ఆలోచించాలని నా భావన. అందుకు అవకాశం నాకు కల్పించండి. నా వంతు మీతో కలిసి షేర్ అవర్ ఐడియాస్ అనే కాన్సెప్ట్ మీద డిస్కస్ చేసి మంచి పాయింట్స్ మన పిల్లలకు అందించాలనేది నా అభిలాష, ఆకాంక్ష, నా చిరు ప్రయత్నము. బయోడేటాలో పొందుపరిచిన నా వివిధ క్యాడర్లో సంతృప్తి చెందిన అంశాలు పరిశీలించే ప్రార్థన. సమాజం పట్ల నాకు ఉన్న చిన్నపాటి అవగాహన, సమస్యల పట్ల స్ఫూర్తిదాయక ఆలోచనలు,
నైపుణ్యాలను ప్రాధాన్యతగా ఉమ్మడి రాష్ట్రంలో అందించిన కారణంగా రాష్ట్ర స్థాయి అవార్డుని రాష్ట్ర అధికారులు అందించిరి. నాలో స్ఫూర్తిని కల్పించిరి. కావున నిత్య విద్యార్థిగా నా శక్తి మేర చేస్తున్న ప్రయత్నాలు నిరంతరము నా విద్యాభావాలు వ్యాసాలుగా, వీడియోలుగా, మేధావుల సభల్లోనూ, విద్యా సంస్థల్లోనూ, సమావేశాల్లోనూ వీడియోల ద్వారా అందిస్తూనే ఉన్నాను. ఆ సాహసము, ధైర్యము చేయడానికి కారణము తల్లిదండ్రులకు తెలియచేసిన చిన్న చిన్న తప్పిదాలను పిల్లలు, తల్లిదండ్రులు భారీ మూల్యం చెల్లిస్తున్నారు. ప్రతిభ గల విద్యావంతులు కూడా నిరుద్యోగులుగా ఉండడం అన్నది ఈరోజు అందరినీ ఆందోళన కలిగిస్తున్న విషయము. విజనులు ఆలోచించే ప్రార్థన. గుర్తింపు ఉన్న వ్యక్తుల భావాలను శ్రద్ధగా వింటాము. సామాన్యులు అందించే వారి స్వీయ భావాలను ఇంటర్వ్యూల ద్వారా మేధావుల సమక్షంలో వివరించే అవకాశాలు కల్పించాలని అభ్యర్థిస్తున్నాను. సామాన్యుడు వీడి భావాలు వినటువంటి కారణంగా ఒక్క పర్యాయం నాకు అవకాశం ఇచ్చి మీ సమావేశంలో 10 నిమిషాలు, పావు గంట ఇచ్చి ఆ భావాల్లో అంతర్లీనంగా ఉన్నటువంటి విద్యా నైపుణ్యాలను విశ్లేషించే ప్రార్థన. ఒక పర్యాయం అవకాశం ఉండి నచ్చితే ప్రయోజనం అనుకుంటే సూచనలు, సలహాలు అందించండి, లేదా తిరస్కరించండి. మౌనంగా ఉండటం ఈ దశలో, ఈ సీనియారిటీ దశలో అపార అనుభవం ఉన్నటువంటి మనం అందించడం అనేది చాలా అవసరమైనది నా భావన, నా వ్యక్తిగత ఆలోచన. వీటిని ఆలోచించే ప్రార్థన. సమాజం ఆశించే విలువలు యువతలో క్రమక్రమంగా వివిధ కారణాలు తగ్గుతున్నట్లు మన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా నేటి విద్యార్థులను చూస్తే అర్థమవుతుంది. కొద్దిమంది విద్యార్థులు అసాంఘిక కార్యకలాపాల వైపుకు ఆకర్షించడం ఆందోళన కలిగిస్తుంది. ఒక జనరేషన్ నుండి మరొక జనరేషన్ సమాజాన్ని అభివృద్ధి పరచగల శక్తి కేవలం విద్యారంగానికే ఉందని అందరికీ తెలుసు. విద్యారంగమే దాన్ని సాధించగలదు. అలాంటి విద్యారంగంలో నాణ్యమైన విద్యా నైపుణ్యం అందించడం పెద్దలమైన మన బాధ్యత. మనం కూడా ఈ దశలో ఉన్నటువంటి కొద్ది సమయాన్ని పిల్లలతో గడిపి ఆ పిల్లల తాలూకా శక్తి సామర్థ్యాల్ని మరింత బలోపేతం చేయగల శక్తి ఉంది కావున ఆ దిశగా వాళ్ళని చైతన్యపరచమని నా ఆలోచన. అలాంటి ఆలోచన ఈ దశలో మనం మన పిల్లలకి అందిస్తే వారు ఆ వారి జనరేషన్లో వారి పిల్లలకి అందిస్తారన్నది నా అభిలాష, ఆకాంక్ష. ఇప్పుడే మనం పూర్తిగా అసలు చేస్తే ఈ జనరేషన్లోనే శూన్యంగా ఉండేటువంటి ఫలితాలు నెక్స్ట్ జనరేషన్కి ఏ విధంగా వెళ్తాయి ఆలోచించండి. కాబట్టి ఇప్పుడే జనరేషన్లో వస్తున్నటువంటి చెడు మార్గాలని నిపుణులు, పెద్దలు ప్రభుత్వ సహాయంతో ఆ పిల్లలను, సామాన్యులను చైతన్యపరచడం ద్వారా వారిలో ఉండేటువంటి చిన్న చిన్న లోపాలను సవరిస్తే వారు ప్రయోజకులై వారు సమాజానికి ఉపయోగపడడంతో పాటు వారి పిల్లల్ని ఆ నెక్స్ట్ జనరేషన్కి అందించగలరనే భావాన్ని నేను నా తాలూకా విద్యా ప్రణాళికలో విశాఖ బీవీకే కళాశాలలో మేధావుల సమక్షంలో కమిషనర్ చక్రపాణి గారికి అందించిన భావాలే నేటికి నా తాలూకా పిల్లల భవిష్యత్తు విషయంలో నేను అందిస్తున్నటువంటి భావాలని వారికి కెరియర్ ప్లానింగ్ రూపంలో అందించాను. ఆ విషయాలు మీకు తెలుసును. ఇంకొక వీడియో ఉంటుంది ఇందులో. అంటే పిల్లలు ఏ విధంగా పరీక్ష రాయాలనేది పిల్లలపై ఉంటుంది. ఈ పిల్లల్ని ఈ స్థాయి వరకు మనం అన్ని స్థాయిల్లోని ఎవరి శక్తి మేరకు వాళ్ళని ఉత్తేజపరుచు, ఆనందపరుస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు అందిస్తూ వాళ్ళని విద్యావంతుల్ని వారి తాలూకా శక్తి సామర్థ్యాలని
సమాజానికి వారి కుటుంబానికి వారికి ప్రేమ చేకూర్చే విధంగా మలుస్తారని ఆశిస్తూ అందరినీ ప్రార్థిస్తున్నాను. నా కాంటాక్ట్ నెంబర్ 9908354090.